హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంచుమించుగా నేను ఏ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియో కింద కామెంట్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. సో మీ అందరి కామెంట్స్ ని కూడా నేను కన్సిడర్ చేసుకుని ఈరోజు ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సెకండ్ లెసన్ అయినటువంటి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో సాధ్యమైనంత వరకు మీరు నేను ఏదైతే ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నానో ఫస్ట్ ఈ క్వశ్చన్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చదివేసిన తర్వాత అప్పుడు మీకు ఇంకా ఓపుకుంటే ఆ లెసన్ లో మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేసుకోండి. ఓకేనా? అది నేను చెప్పదలుచుకున్నది. నేను సాధ్యమైనంత వరకు నా ట్రై అయితే నేను చేశాను. సో ఫస్ట్ మాత్రం ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఇది ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. తర్వాత కొన్ని లెసన్ నుంచి మనకు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ కి సంబంధించి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వదలుచుకోవట్లేదు. సో మీరు దాన్ని టెక్స్ట్ బుక్ చదువుకుంటారో మీరు ఏం చదువుకుంటారో నాకు తెలియదు. అది మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వండి. నా సైడ్ నుంచి నేను 1 మార్క్స్ మీకు ఏమైనా హెల్ప్ చేయదలుచుకుంటే మనకి యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ ఉన్నాయి. ఈ యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, యూట్యూబ్ పోస్ట్ లో ఉంటది. ఆ పోల్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా. సో 1 మార్క్ క్వశ్చన్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వలేదు. కాకపోతే ఆ 1 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఏమున్నాయి, ఆ లెసన్ లో 1 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న ప్రతిదీ కూడా నేను యూట్యూబ్ పోల్స్ లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఎవ్రీ డే ఈవినింగ్ మార్నింగ్ ఏదో టైం పెట్టుకుని చెక్ చేసి వాటి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయడం మాత్రమే కాదు, అది కరెక్టో కాదో, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అయింది, మీ గెస్ కరెక్ట్ అయింది అంటే మీ కంటెంట్ గా మీకున్న సబ్జెక్ట్ తోనే మీరు ఆన్సర్ చేశారా లేదంటే లక్కీగా పెట్టేశారా అది చూసుకోండి. మీకున్న సబ్జెక్ట్ తో పెడితే ఓకే, లక్కీగా పెడితే మాత్రం అది ఎందుకు ఆ ఆన్సర్ వచ్చింది అనేది ఖచ్చితంగా మీరు స్టడీ చేయాలి. తద్వారా అది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకి రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకేనా? ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఒక మినిమం ఒక 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది మీకు టార్గెట్ గా ఇస్తున్నాను. సో మీరు నాకు ఎన్నో వీడియోస్ ఇది చేయండి అది చేయండి అది చేయండి అని చెప్పేసి మీరు నాకు సజెస్ట్ చేశారు, టార్గెట్స్ ఇచ్చారు. సో మీరు ఏం చెప్తే నేను అదే చేస్తున్నాను. మీరు ఏం అడిగితే ఆ కంటెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీకోసం నేను ఎంతో చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా కోసం ఈ వీడియోకి పర్టికులర్ గా ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 500 లైక్స్ పూర్తి చేయండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ కాలేజెస్ లో మీ ఫ్రెండ్స్ వేరే కాలేజీలో చదువుతున్నా కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వీలైతే ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా ఈ లింక్ ని షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇంకా లెసన్ బై లెసన్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేస్తూ లేట్ అవ్వచ్చేమో తప్ప అన్ని కూడా నేను ఒక్కొక్కటే నెమ్మదిగా వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఒక్కనే చేసుకోవాలి కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. ఓకేనా? రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ మనకు ఉంది. ఈ చాప్టర్ నుంచి కేవలం మనకి 3 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉంది. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మనకి 1 మార్క్ క్వశ్చన్ అనవసరం. ఇప్పుడు అంటే నేను 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి ఇంపార్టెంట్ ఇవ్వను. ఓకే, ఆ 1 మార్క్స్ అన్ని కూడా కమ్యూనిటీ పోల్స్ లో అప్లోడ్ చేస్తాను, అవి చూసుకోండి. తర్వాత అంటే రెగ్యులర్ గా పెడుతున్నాను ఆల్రెడీ. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు అందరూ కూడా చూడండి, ఆన్సర్ చేయండి. ఓకే, ఈ 1 మార్క్స్ కూడా అందులో పోస్ట్ చేస్తాను త్వరలో. సో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 2 మార్క్స్, ఒక 2 మార్క్ వస్తుంది కదా. సో ఆ 2 మార్క్ సంబంధించి మనం ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఏ క్వశ్చన్స్ చదువుకుంటే మనకి 2 మార్క్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చదవండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ. రెండో క్వశ్చన్, వాట్ ఆర్ ద 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చదవాలి. నెక్స్ట్, వై డు వి హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ ప్లేన్ యాంగిల్. ఇది ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మీరు కవర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రైట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ హ్యావింగ్ J⁻⁻1 అండ్ J⁻⁻2 యాజ్ దేర్ యూనిట్స్. ఈ 6 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారో లేదంటే మీ బుక్స్ లో క్వశ్చన్స్ పై టిక్ పెట్టుకుంటారో లేదంటే అవి రాసుకుంటారో మీ ఇష్టం, దట్ ఈస్ అప్ టు యూ. ఈ క్వశ్చన్స్ మాత్రం, ఈ 6 క్వశ్చన్స్
యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్ నుంచి 2 మార్క్స్ సంబంధించి 6 క్వశ్చన్స్ కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చదివేసేయండి. కొన్ని కాలేజీలో ఈ చాప్టర్ అయిపోయింది, చదివేయడం అయిపోయింది, ఎగ్జామినేషన్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఓకే, కొంతమందికి చాప్టర్ స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఆ ట్రాక్ ఎక్కడో డిసెంబర్లో లాస్ట్లో ఎప్పుడు ఇచ్చి ఉంటారు. సో ఏదేమైనప్పుడు కూడా మీరు లాస్ట్లో చదివినా ఫస్ట్లో చదివినా మీరు మాత్రం 2 మార్క్ కవర్ చేయడం కోసం 6 క్వశ్చన్స్ కూడా చదవాలి. ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ యూనిట్ ఎగ్జామినేషన్ జరిగిపోయిన వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి, ఈ 6 క్వశ్చన్స్ నువ్వు కవర్ చేసావో లేదో. కవర్ చేస్తే వెళ్ళనుకుంటే ఒకసారి రివిజన్ చేసి పక్కన పెట్టేసి, కవర్ చేయకపోతే మాత్రం ఏ క్వశ్చన్ వదిలేసావో ఆ క్వశ్చన్ ఖచ్చితంగా చదివేసి. ఓకేనా? సార్ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వద్దు, అన్ని చదివేస్తాను అనుకుంటే నీకు దండం పెట్టి చెప్తున్నా, అన్ని చదివే. ఓకేనా? నో ప్రాబ్లం. అలా చదివినా కూడా ప్రాబ్లం లేదు, అది ఇంకా ఉత్తమమైన పని. ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఉండదు, పడతదా అని చెప్పేసి. ఓకేనా? అలా చదివేసి ఓపికే నీకుంటే అలా చదివేసుకో, ఉత్తమం. ఓకేనా? లేదు సార్ ఇంపార్టెంట్ చెప్పండి సార్, అన్ని ఎందుకు సార్ వేస్ట్ అంటారా, ఇది పోయి 6 క్వశ్చన్స్. ఠీకే? నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయిపోయింది. ఇక మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే టాపిక్ నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్ వదిలేసేయండి. ఆ 1 మార్క్ సంబంధించి నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ లో పోస్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చేసుకోండి. ఓకేనా? చూసుకున్న వాళ్ళకి చూసినంత, ఆన్సర్ చేసిన వాళ్ళకి చేసినంత బిట్స్ పెడతానే ఉన్నాను రోజు కూడా. మీరు చూసుకోండి, ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ ఒకటి ఖచ్చితంగా మనకి మోషన్ స్ట్రైట్ లైన్ నుంచి పడుతుంది కదా. సో ఈ 2 మార్క్ ఆన్సర్ చేయాలంటే ఏ క్వశ్చన్స్ కవర్ చేయాలి సార్? ఇదిగో చూడండి. ద స్టేట్స్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్, ఎక్స్ప్లెయిన్. ఇదో క్వశ్చన్. రెండవది, ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ వెలోసిటీ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బి ద సేమ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యువర్ బాడీ టు హ్యావ్ యాక్సలరేషన్ బట్ జీరో వెలోసిటీ, గివ్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. Fourth question, which is greater, a velocity of 72 kilometers per hour or 25 meters per second? ఓకే, ఈ క్వశ్చన్ కూడా మీరు చదవాలి. ఇక 5th క్వశ్చన్, a vehicle travels half the distance L with speed V1 and the other half speed with V2. What is the average speed? యావరేజ్ స్పీడ్ యొక్క మీకు ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో మీరు సబ్స్టిట్యూట్ చేసేయడమే ఫార్ములాని బట్టి. 5th క్వశ్చన్ ఇది. 6th క్వశ్చన్ వచ్చేసి, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఈజ్ గివెన్ బై S is equal to 2t plus 5t square m. What is the acceleration of that body? So these are the 6 questions. ఈ 2 మార్క్స్ సంబంధించి 6 క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసిన తర్వాతే అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంకేమైనా డౌట్గా ఉంటే అప్పుడు ఈ లెసన్లో ఉన్న రెస్ట్ ఆఫ్ ది 2 మార్క్స్ కూడా కవర్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం సరిపోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉన్నా లేదా ఇంకా చదవాలనిపిస్తున్నా అప్పుడు మీరు ఈ క్వశ్చన్లు 6 చదివేసిన తర్వాత అప్పుడు మిగతా క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్కి. ఇవి మీరు నోట్ చేసుకుంటారో స్క్రీన్ షాట్ తీసుకుంటారో తీసుకోండి, నేను లాస్ట్లో కూడా డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ 4 మార్క్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి 1 మార్క్స్ ఆల్రెడీ పోల్స్లో పెడతా అని చెప్పాను. 2 మార్క్స్ ఈ 6 క్వశ్చన్స్ చదువుకోవాలి. నెక్స్ట్ 4 మార్క్స్కి వెళ్దాం. వీలైతే నేను మీకు అన్నీ కూడా మీకు 10th క్లాస్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను మీకు ఫ్రీగానే సర్వీస్ చేస్తున్నాను. ఎటువంటి కూడా కాస్ట్ మీకు పెట్టకుండా ఫ్రీగానే. ఇలా యూట్యూబ్ ఛానల్స్ 10thలో మీకు చాలామంది డబ్బులు కలెక్ట్ చేసి నేను ఇచ్చిన క్వశ్చన్సే, ఇంకా నేను ఏమైనా పూర్తి మెటీరియల్ కూడా ఇవ్వలేదు చాలామంది. సో ఇస్తానని చెప్పేసి మోసం చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. సో మనం ఎప్పుడు అలా వర్క్ చేయలేదు. నిబద్ధతగా మీ అందరికీ కూడా నా ట్రస్ట్ని, నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఖచ్చితంగా మీ అందరి కోసం కష్టపడి వర్క్ చేశాను. సో ఇప్పుడు కూడా నేను ఫ్రీగానే మీకు సర్వీస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా నాకు హెల్ప్ చేయాలి అని అనిపిస్తే, ఛానల్ గ్రోత్ కోసం కానీ నాకు సపోర్ట్ చేద్దామని ఉద్దేశం ఉంటే మీరు నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకోండి చాలు. ఓకేనా? యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ మనకి 3 ఉంటాయి. మెంబర్షిప్ 29 రూపాయలది, 59 రూపాయలది, 89 రూపాయలది. దట్ ఈజ్ అప్ టు యువర్ విష్. మీరు ఎంత చేద్దాం అనుకుంటే అది ఒక 1 మంత్కి. ఆ 1 మంత్ తర్వాత మీరు అంటే ప్రతి మంత్ సపోర్ట్ చేస్తే మీకు ఇష్టం ఉంటే, లేదు అంటే తర్వాత మీరు ఆపేసుకోవచ్చు 1 మంత్ తర్వాత. దయచేసి సపోర్ట్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. సార్ కేవలం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారంటే అలా ఏం చేయను. కానీ మెంబర్షిప్ అనేది ఒక 30 రూపీస్ లేదా 60 రూపీస్, అది పెద్ద అమౌంట్ కాదు నా దృష్టిలో. నేను ఇచ్చే ఫ్రీ సర్వీస్కి అది అసలు సరితూగదు. నేను ఎక్కడో సర్వీస్ మీకు చేస్తుంటే ఆ డబ్బులు మీకు కనిపించవు అసలు. మీరు ఒక రోజుకి 100-200 రూపాయలు ఈజీ ఖర్చు పెడతారు.
సో అలాంటిది మీకు నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను కాబట్టి నా కోసం మీరు అందరూ కూడా మెంబర్షిప్ తీసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ లో 2 మార్క్స్ ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు 4 మార్క్స్. సో ఈ లెసన్ నుంచి ఒక 4 మార్క్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా వస్తుంది. సో ఆ ఏ 4 మార్క్ వచ్చే అవకాశం ఉంది, ఏ క్వశ్చన్ చదువుకుంటే మనం 4 మార్క్స్ మనం సాధించగలం అనేది ఒకసారి చూద్దాం. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. Its velocity at a time t is equal to 0 is v1 and at a time t is equal to t is v2. The average velocity of a particle in its time interval is v1 plus v2 by 2. Is this correct? అది కరెక్టేనా? సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఉంటే చూసుకోండి, మీరు ఆ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. రెండో క్వశ్చన్ చూసుకోండి. Can the velocity of an object be in a direction other than the direction of acceleration of the object? If so, give an example. So ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆబ్టైన్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s is equal to ut plus half at square for constant acceleration using graphical method. ఫస్ట్ 3 క్వశ్చన్లు. ఇక లాస్ట్ క్వశ్చన్, explain the terms average velocity and instantaneous velocity. When are they equal? So these are the 4 important questions in the lesson motion in a straight line. ఓకేనా? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఈ లెసన్ లో ఇంకా ఉన్న మిగిలిపోయి ఉంటే అప్పుడు ప్రిపేర్ అవ్వండి తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ 4 ప్రశ్నలకే మీరు ఇవ్వాలి. ఓకే? అయితే చాలా మందికి ఈ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సంబంధించి వీకెండ్ ఎగ్జామ్స్, యూనిట్ ఎగ్జామ్స్ చాలా కాలేజీలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలో ఎగ్జామినేషన్లు జరిగాయి. కొన్ని కాలేజీలు ఇంకా జరగాల్సి ఉంది. సో మీకు ఫిజిక్స్ ఎగ్జామినేషన్ లో యూనిట్ ఎగ్జామ్ అవ్వచ్చు, వీకెండ్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఈ లెసన్ లోంచి 4 మార్క్స్ ఏ క్వశ్చన్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ 4 క్వశ్చన్స్ లోంచి వచ్చిందా లేదంటే ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చారా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినప్పుడు ఈ 4 క్వశ్చన్స్ కాకుండా మనం ఇంకేం ప్రిపేర్ అవ్వాలనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ యూజ్. రెండోది ఏంటి, ఈ 4 క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో కూడా మనం తెలుసుకోగలుగుతాం అప్పుడు. ఓకేనా? ఫస్ట్ అంటే 4 మార్క్స్ అన్నాను కాబట్టి ఓన్లీ 4 మార్క్స్ చెప్పమన్నాను కాబట్టి మీరు క్వశ్చన్ పెట్టేస్తే కామెంట్ లో క్వశ్చన్ రాసి పెట్టినా పర్వాలేదు, లేదంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో. చూద్దాం ఏ క్వశ్చన్ ఎక్కువ మీకు వీకెండ్ ఎగ్జామినేషన్ లో అండ్ యూనిట్ ఎగ్జామినేషన్ లో అడిగాడో చూద్దాం. సో మీ ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు మీరు పెట్టారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. ఓకేనా? అప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ క్వశ్చన్ బాగా ఇంపార్టెంటో. ఓకేనా? అందరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. 500 లైక్స్ మాత్రం నేను టార్గెట్ ఇచ్చాను, అది మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ క్వశ్చన్లు ఇచ్చారో మీకు యూనిట్ టెస్ట్ లో దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీడియోస్ మీరు అందరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మరొకసారి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అందరూ షేర్ చేయండి. ఓకేనా? అండ్ చాలా మంది వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లో వస్తున్నాయి ఆటోమేటిక్ డబ్బులు అని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్ లో అప్డేట్ వచ్చింది, ఆటోమేటిక్ గా డబ్బు అయిపోతున్నాయి. సో మీరు వీడియో క్వాలిటీ పెంచుకోవడానికి సెట్టింగ్స్కి వెళ్తారు కదా, క్వాలిటీ కిందే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో వస్తూ ఉంటే వీడియో, మీరు తెలుగు కోసం లాంగ్వేజ్ అని ఉంటుంది, అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలుగులో వస్తుంటే నో వరీస్, మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ లో వస్తే మాత్రం క్వాలిటీ సెట్టింగ్స్కి వెళ్తే క్వాలిటీ కింద ఉంటుంది ఆప్షన్, దాంట్లో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.